ఈరోజు పల్లీల చాట్తో మీ ముందుకు వచ్చిన అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. అతి బలమైన ఆహారం, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటటువంటి ఈ పల్లీ చాట్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకొని 2 నుంచి 4 గంటల వరకు అయితే నానబెట్టుకున్నట్లయితే మనకు డైరెక్ట్గా గిన్నెలో వేసి ఉడికిస్తే తొందరగా ఉడికిపోతాయి. కానీ నేనైతే కుక్కర్లో వేసి ఉడికిస్తూ ఉన్నాను. కొద్దిసేపు నానబెట్టుకొని తర్వాత కుక్కర్లోకి వేసుకొని కుక్కర్లో ఈ పల్లీలు మునిగేటట్టు నీళ్లు పోసుకొని తర్వాత విజిల్ పెట్టుకోవాలి. ఒక్క విజిల్ వస్తే మనకు ఉడికిపోతాయి. చూడండి, నాకైతే మంచిగా ఈ విధంగా ఉడికిపోయినాయి. ఈ ఉడికిపోయినటువంటి పల్లీల్లోకి ఆనియన్స్ వేసుకోవాలి, క్యారెటు, కీరా ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే ముందుగా నేను ఉడకబెట్టేటప్పుడే వేసాను కాబట్టి ఇక్కడ కొద్దిగానే వేస్తాను. ఈ కొంచెం అయితే సరిపోతుంది మనకి. ఈ విధంగా సాల్ట్ వేసినాక కారం కొంచెం, చాట్ మసాలా కొంచెం వేసుకోవాలి. నిమ్మరసం కావాలనుకున్న వాళ్ళు నిమ్మరసం అయితే పిండుకోవచ్చు, పడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోండి. అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు పల్లీల చాట్ తినండి. ఎంతో టేస్టీగా ఉండి ఈజీగా సింపుల్గా రెడీ అయ్యేటటువంటి పల్లీ చాట్ అయితే చాలా హెల్తీ అయినటువంటి ఈవినింగ్ స్నాక్. చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.